స్టూడెంట్స్ వెల్కమ్ టు శ్రీనివాస్ అకాడమీ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. అయితే ఈ టైంలోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో లేనిది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కొత్తగా ఒక మాట వినిపిస్తా ఉంది. అదేంటంటే ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్. ఇప్పటి వరకు వాటి గురించి మీకు తెలియకపోయి ఉండొచ్చు. అయితే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అసలు ప్రాక్టికల్స్ ఉంటాయనే మాకు తెలియదు సార్ అనుకుంటా ఉంటారు మీలో కొంతమంది. ఇంకొంతమంది సార్ ప్రాక్టికల్స్ ఉంటాయని తెలుసు కానీ అసలు ఎన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో తెలియదు సార్ అంటారు కొంతమంది. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఎక్స్పెరిమెంట్స్ తెలుసు సార్, వాటి నేమ్స్ తెలియదు సార్, వాటి యొక్క కౌంట్ తెలుసు కానీ వాటి యొక్క నేమ్స్ తెలియదు సార్ అనే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకొంతమంది అన్నీ తెలుసు కానీ వైవా క్వశ్చన్స్ అడుగుతారంటే సార్ ఆ క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్, ఎక్కడ చదవాలి, వాటికి ఆన్సర్లు ఏంటి అని తెలియని వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో ఇలా ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ మనము ఈ ఛానల్ బేస్తో ఈ వీడియోలో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఆల్ 20 ఇంటర్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్. సో ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఫిజిక్స్ సబ్జెక్ట్కి ఉంటాయి, కెమిస్ట్రీ సబ్జెక్ట్కి ఉంటాయి, ఎంపీసీ గ్రూప్స్కి. బైపీసీ గ్రూప్స్ అయితే కనుక బాటనీ జువాలజీ కూడా ఉంటాయి. అండ్ మనం మాట్లాడుకునేది ఫిజిక్స్ గురించి. సో ఫిజిక్స్ ఇంటర్మీడియట్లో మనకి 20 ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఫస్ట్ క్వశ్చన్ క్లియర్డ్. ఎన్ని ఉంటాయి? 20 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సో ఎన్ని? 20 ప్రాక్టికల్స్ ఉంటాయి. మీన్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసి 20 ఉంటాయి అనమాట. సో మిగతా క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ కావాలి అనుకుంటే దానికంటే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఆ 20 ప్రాక్టికల్స్ ఏంటో తెలుసుకోవాలనుందా, ఆ 20 ఎక్స్పెరిమెంట్స్ ఏంటో తెలుసుకోవాలనుందా, వాటి నేమ్స్ తెలుసుకోవాలనుకుందా? మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏమో స్క్రూ గేజ్. అండ్ థర్డ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఫిజికల్ బ్యాలెన్స్. అండ్ ఫోర్త్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సింపుల్ పెండులా. సింపుల్ పెండులా మనం థియరీలో కూడా చదువుకుని ఉంటాం కదా, దాని మీద ఎక్స్పెరిమెంట్ అనమాట. అండ్ ఫిఫ్త్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి కాంకరెంట్ ఫోర్సెస్. అండ్ సిక్స్త్ ఎక్స్పెరిమెంట్ ఏమో ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్. స్ప్రింగ్ యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ కే అంటాం కదా, సో దానికి సంబంధించింది. సెవెంత్ ఎక్స్పెరిమెంట్ ఏమో సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్. అండ్ ఎయిత్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి అపారెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్. అండ్ నైన్త్ ఎక్స్పెరిమెంట్ ఏమో బాయిల్స్ లా. అండ్ 10th ఎక్స్పెరిమెంట్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్. సో 10 అయిపోయాయి కదా. సో 11th ఎక్స్పెరిమెంట్ వచ్చేసి వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. సో ఇవన్నీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ప్రాక్టికల్స్, ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఈ సెకండ్ ఇయర్వి డిటర్మినేషన్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. అండ్ 13th ఎక్స్పెరిమెంట్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. అండ్ 14th ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మ్యాపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లొకేటింగ్ న్యూట్రల్ పాయింట్స్. అండ్ 15th ఎక్స్పెరిమెంట్ వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మెటీరియల్ ఆఫ్ ఏ ప్రిజం. సో చాలా వరకు మనకి రే ఆప్టిక్స్ చాప్టర్ నుంచే ఉంటాయి అనమాట. అండ్ 16th వచ్చేసి టాంజెంట్ గ్యాలనోమీటర్. అండ్ 17th ఎక్స్పెరిమెంట్ ఏమో ఓమ్స్ లా యొక్క వెరిఫికేషన్. అండ్ 18th ఎక్స్పెరిమెంట్ ఏమో మీటర్స్ బీచ్ డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. అండ్ 19th ఎక్స్పెరిమెంట్ ఏమో జంక్షన్ డయోడ్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట, సెమీ కండక్టర్ కి సంబంధించింది. అండ్ ద లాస్ట్ 20th ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇవి ఓవరాల్ గా మనకి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ సంబంధించిన 20 ఎక్స్పెరిమెంట్ స్టూడెంట్స్. సో ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి? 20 ప్రాక్టికల్స్ ఉంటాయి. వాటి నేమ్స్ ఏంటి అంటే కనుక ఇదిగోండి, ఇవి ఆ 20 ప్రాక్టికల్స్ యొక్క నేమ్స్, 20 ఎక్స్పెరిమెంట్స్ యొక్క నేమ్స్ అని మనం అంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, అయితే నెక్స్ట్ ఇంకొక డౌట్ వచ్చింది. సార్ ప్రాక్టికల్స్ ఉంటాయని కన్ఫర్మ్ అయింది, ఎన్ని ఉంటాయో అర్థమైంది, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయో అర్థమైంది. అయితే ఇవి ఎలా కూడా చేస్తాం సార్, కానీ వైవా క్వశ్చన్ అడుగుతారు సార్, వాటిని ఎట్లా అంటే మీకోసం నెక్స్ట్ వీడియో వచ్చేసి వైవా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ కి రిలేట్ అయిన వైవా క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ కూడా అక్కడే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. 20 ఎక్స్పెరిమెంట్స్ కి రిలేట్ అయిన వైవా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్. ఓకేనా? దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు వెళ్ళి కావాలంటే చూడొచ్చు, లేదా ప్లేలిస్ట్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఈ ఛానల్లో మనకి ఓన్లీ వైవా క్వశ్చన్స్ ప్రాక్టికల్స్ కాకుండా థియరీ ఎగ్జామ్ కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, వాటికి సంబంధించిన ఫిజిక్స్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మనకి ఆల్రెడీ రెడీగా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ మనం చూస్తే కనుక ఓన్లీ ఫిజిక్సే కాకుండా మిగతా సబ్జెక్ట్స్ అండ్ మిగతా క్లాసెస్
వాటికి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, సో ఇలా ప్రతి దానికి ఓవరాల్ డెస్టినేషన్ అయితే మాత్రం మన శ్రీనాథ్ అకాడమీ యూట్యూబ్ ఛానలే. ఎందుకంటే కంటెంట్ అంతా కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్‌కి ఒక షేర్ కూడా చేసేయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ బ్రైట్ ఫ్యూచర్ అన్నమాట. బై బై.